Fourth problem. Design DFA which accepts all the strings starting and ending with the same symbol 0 over the alphabet 0, 1. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఎండింగ్ విత్ 0 చూసాం, స్టార్టింగ్ విత్ 1 ఎండింగ్ విత్ 0 చూసాం, స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 చూసాం. అంటే స్టార్టింగ్ ఒక సింబల్, ఎండింగ్ ఒక సింబల్. బట్ ఈ ప్రాబ్లంలో బోత్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ద సేమ్ సింబల్ ఈ సమ్వాట్ డిఫరెంట్, కొంచెం ఇంపార్టెంట్ కూడా. జాగ్రత్త చూడండి ఇది మోడల్. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 0 కాబట్టి మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది? ఫస్ట్ లాంగ్వేజ్ నోట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ ఏంటి? స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 0 కాబట్టి స్టార్టింగ్ కూడా 0నే, ఎండింగ్ కూడా 0నే. అంటే మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది? 00నా? మినిమం స్ట్రింగ్ 00 అవుతుందా? కాదు. మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది? 0. 1 లెంత్ స్ట్రింగ్, స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ కూడా 0, ఇదే 1 లెంత్ స్ట్రింగ్ వస్తుంది. సో నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ ఏంటి? 1 వస్తుందా? రాదు. స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 కాదు కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది? 1 లెంత్ స్ట్రింగ్స్ ఇంకేం వస్తాయి? ఇంకేమి రావు, ఇది ఒకటే. నెక్స్ట్ 2 లెంత్ స్ట్రింగ్లో స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 అంటే 2 0లు వస్తాయి. ఇంకా 2 లెంత్ స్ట్రింగ్స్ ఏమైనా వస్తాయా? ఏమి రావు. 0 తర్వాత 1 రాకూడదు, సో 2 0లు అంటే 2 లెంత్ స్ట్రింగ్స్ కూడా ఇంకేమి రావు. నెక్స్ట్ 3 లెంత్ స్ట్రింగ్స్ ఏమొస్తాయి? స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 అంటే మధ్యలో ఏదైనా రావచ్చు 1. లేదా ఇంకోటి ఏమొస్తుంది? స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 అంటే మధ్యలో ఇంకో 0 రావచ్చు. 3 లెంత్ స్ట్రింగ్స్. సిమిలర్లీ స్టార్టింగ్ విత్ 3 లెంత్ స్ట్రింగ్స్ ఇంకేమైనా వస్తాయా? స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 మధ్యలో ఒకటి వస్తుంది, స్టార్టింగ్ 0 ఎండింగ్ 0 మధ్యలో 0 వస్తుంది. ఇంకేమైనా వస్తాయా? ఇంకేమి రావు. 3 లెంత్ స్ట్రింగ్స్ అంతే. ఇంకా 4 లెంత్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0, 4 లెంత్ స్ట్రింగ్ మధ్యలో ఏం రావచ్చు? మేబీ 2 1లు రావచ్చు. స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 మధ్యలో ఏం రావచ్చు? ఒక 1 ఒక 0 రావచ్చు. స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 మధ్యలో ఏం రావచ్చు? ఒక 0 ఒక 1 రావచ్చు. స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 0 మధ్యలో ఏం రావచ్చు? 2 0లు రావచ్చు. అంటే 0 1 కాంబినేషన్స్ అన్ని రాసాం. 1 1 1 0 0 1 0 0 అండ్ సో ఆన్, ఇలా ఉంటుంది లాంగ్వేజ్. ఓకే. సో ఏం చెప్పాను? ఇచ్చిన ప్రాబ్లంకి ఫస్ట్ లాంగ్వేజ్ రాసుకోవాలి. ఈ లాంగ్వేజ్లో మినిమం స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేసి దానికి మనం మినిమల్ ఆటోమేటిక్ రాయాలి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో మినిమం స్ట్రింగ్ 0 కాబట్టి 0 అంటే ఓన్లీ 1 లెంత్ స్ట్రింగ్ కాబట్టి 1 లెంత్ స్ట్రింగ్ అంటే 2 స్టేట్స్ రావాలి. సో 2 స్టేట్స్లో ఫస్ట్ స్టేట్ ఏంటి? ఫార్వర్డ్ యారో ఫాలోడ్ బై సర్కిల్. స్టార్టింగ్ స్టేట్కి నేను Q0 అని పేరు పెట్టాను. దిస్ ఈజ్ స్టార్టింగ్ స్టేట్. దీనికి 2 స్టేట్లు ఉంటాయి. మినిమం స్ట్రింగ్ లెంత్ 1 లెంత్ స్ట్రింగ్ కాబట్టి 2 స్టేట్లు వస్తాయి, Q0. ఫైనల్ స్టేట్ ఏమవుతుంది? Q1. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. సో మధ్యలో ట్రాన్సిషన్ ఏంటి? 0. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ 0, 1 కాబట్టి నెంబర్ ఆఫ్ సింబల్స్ 2 ఉన్నాయి కాబట్టి we need to specify each and every symbol on each and every state. So Q0 takes 0 and goes to Q1. Q0 అనేది 0 తీసుకొని Q1కి వెళ్తుంది. వాట్ అబౌట్ 1? Q0 దగ్గర 1 అనే ట్రాన్సిషన్ రాయాలి కంపల్సరీగా. కానీ మన ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ విత్ 0 అండ్ ఎండింగ్ విత్ 0. స్టార్టింగ్ వస్తే 0నే రావాలి, 1 రాకూడదు. కానీ ఇక్కడ 1 రాయాల్సి వస్తుంది. ఇలాంటి కేసులో ఏం చేయాలి? 1 రాకూడదు కాబట్టి 1 ఏం చేయాలన్నా డెడ్ స్టేట్ చేయాలి. డెడ్ స్టేట్లో 0 వచ్చినా 1 వచ్చినా 2 ఇక్కడ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 0. ఇప్పుడు Q0 అని 1 ఎక్కడికి వెళ్ళింది? డెడ్ స్టేట్కి వెళ్ళింది. Q0 అని 0 Q1కి వెళ్ళింది. నా ఇప్పుడు Q1 దగ్గర కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ ఫైనల్ స్టేట్, మనం 0 and 1 మెన్షన్ చేయాలి కంపల్సరీగా. సో Q1 దగ్గర సపోజ్ 0 రాయాల్సి వస్తే, రాయాలంటే కంపల్సరీగా మనం చూడాలి ఇక్కడ వరకు రీచ్ అయ్యాము అంటే 0ని ప్రాసెస్ చేసినట్టు. సో ఇక్కడ వరకు రీచ్ అయ్యామంటే మనం 0ని ప్రాసెస్ చేసినట్టు. అట్ దిస్ స్టేజ్ యూఆర్ గోయింగ్ టు సీ 1 more 0. అంటే Q0 దగ్గర ఇంకో 0 వస్తున్నారు. 0 0 0 0 అంటే ఏంటి? అది యాక్సెప్టబుల్ స్టేట్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండాలి 0 వస్తే. ఓకే. సో Q1 అని 0 అయిపోయింది. వాట్ అబౌట్ Q1 on 1? అది మళ్ళీ చూడాలి. Q1 on 1 చూడాలంటే ఇక్కడ వరకు రాగలిగాము అంటే 0 ప్రాసెస్ చేసినట్టు. ఈ స్టేజ్లో మీరు 1ని ప్రాసెస్ చేస్తున్నారంటే 0 1. 0 1 అంటే యాక్సెప్టబుల్ స్ట్రింగ్ కాదు. ఇక్కడ 0 1 వచ్చిందంటే అది యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా 0 రావాలి. కంపల్సరీగా 0 ఎక్కడ ఉంది? 0 ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది? అలా అని చెప్పి 1 ఎక్కడ ఇచ్చామంటే
రాంగ్. సపోజ్ నేను 1 అనే ట్రాన్సిషన్ కనుక ఇక్కడ ఇస్తే ఏం జరిగింది చూడండి. 1 అనే ట్రాన్సిషన్ ఇక్కడ ఇస్తే, నేను ఇక్కడ వరకు 1 అనే ట్రాన్సిషన్ ఇక్కడ ఇస్తే ఏం జరిగింది, ఫస్ట్ 0 ఇచ్చాను, తర్వాత 1 వచ్చింది, ఆ తర్వాత ఇంకొక 1 వచ్చింది, తర్వాత 0 వస్తే ఇక్కడికి వెళ్ళిపోయింది, లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోయింది. అంటే 0 1 1 0కి ఏం జరుగుతుంది, 0 వచ్చినప్పుడు Q1కి వెళ్తుంది. నెక్స్ట్ 1 వచ్చినప్పుడు 0 వచ్చినప్పుడు Q1కి వెళ్తుంది. నెక్స్ట్ 1 వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో 1 వస్తే Q0కి వెళ్తుంది. మళ్ళీ 1 వస్తే డెడ్ స్టేట్కి వెళ్తుంది. అప్పుడు కనుక 0 వస్తే ఇక్కడే ఉంటుంది. అంటే 0 1 1 0 స్ట్రింగ్స్కి డెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 1 ఇక్కడ ఇవ్వకూడదు. ఎప్పుడైనా సరే మీరు బ్యాక్ ఇచ్చేటప్పుడు ఆ స్టేట్ డెడ్ స్టేట్ కనెక్ట్ అయి ఉండకూడదు. సో ఇప్పుడు నేను Q1 దగ్గర 1 చూడాలి అంటే ఇది ఎంతవరకు ప్రాసెస్ చేసింది 0. ఈ స్టేజ్లో నేను 1 చూడాలి అంటే అది యాక్సెప్ట్ చేయాలంటే కంపల్సరీగా 0 రావాలి. 0 ట్రాన్సిషన్ ఇక్కడ ఉంది, అలా అని చెప్పి ఇక్కడ ఇవ్వకూడదు. ఎందుకు అంటే Q0 ఈస్ అసోసియేటెడ్ విత్ QD, అంటే డెడ్ స్టేట్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు దీనికి బ్యాక్ స్టేట్ ఇవ్వకూడదు. కంపల్సరీగా కొత్త స్టేట్ తీసుకోవాలి, దానికి ఇంక వేరే ఆప్షన్ లేదు. 1 ఇప్పుడు తలకాయ నొప్పి ఏంటంటే ఇప్పుడు Q0 దగ్గర 0 1 ఉంది, Q1 దగ్గర 0 1 మెన్షన్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఒక స్టేట్ వచ్చింది Q2, దీని దగ్గర కూడా ఏం చేయాలి 0 1 మెన్షన్ చేయాలి, కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు Q2 దగ్గర 0 చూడాలి అంటే మనం ఏం చూడాలి, స్టార్టింగ్ నుంచి ఈ స్టేట్ వరకు డైరెక్ట్ ట్రాన్సిషన్స్ ఏమవుతున్నాయో చూడాలి. Q2 వరకు రీచ్ అయ్యామంటే 0 1ని ప్రాసెస్ చేసినట్టు, 0 1ని ప్రాసెస్ చేసినట్టు. ఈ స్టేజ్లో మనం ఏం చూస్తున్నాం, Q2 దగ్గర 0 చూస్తున్నాం, 0 1 0 0 1 0 అనేది ఏంటి, యాక్సెప్టబుల్ స్ట్రింగ్. అంటే ఇక్కడ కనుక 0 వస్తే ఎక్కడికి వెళ్ళాలి, యాక్సెప్టబుల్ అంటే ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. అంటే Q2 దగ్గర 0 వస్తే ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. సో అలాగే ఇప్పుడు Q2 దగ్గర 1 చూడాలి. Q2 దగ్గర 1 చూడటం అంటే ఏంటి, Q2 వరకు రాగలిగాను అంటే ఎంత ప్రాసెస్ చేసినట్టు, Q0 దగ్గర నుంచి డైరెక్ట్ ట్రాన్సిషన్ 0 and 1. ఈ స్టేజ్లో నేను 1ని ప్రాసెస్ చేయాలి అంటే అదేమవుతుంది 0 1 1 యాక్సెప్ట్ చేయాలంటే ఏమవ్వాలి, కంపల్సరీగా 0 రావాలి. కంపల్సరీగా 0 ఎక్కడ ఉంది అంటే దీనికి ముందే ఇవ్వాలి, అంటే ఇక్కడే ఇవ్వాలి. 0 ట్రాన్సిషన్ ఎక్కడైతే ఉందో దాని ముందే 1 ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి టెస్టింగ్ ఒకటి తీసుకొని అది వ్యాలిడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సపోజ్ 0 1 0 0 ఇది యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. 0 1 0 0 యాక్చువల్గా ఇది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం అంటే ఈ స్ట్రింగ్ అయిపోయే టయానికి ఫైనల్ స్టేట్లో ఉండాలి. స్టార్టింగ్ ఏమొచ్చిందమ్మా 0. Q0 దగ్గర 0 వస్తే ఎక్కడికి వెళ్ళాం, Q1 దగ్గర ఉన్నాం. నెక్స్ట్ సింబల్ ఏంటి 1. ఇప్పుడు 1 అనేది ఎక్కడ చూడాలి మనం, ఇప్పుడు నవ్ వీఆర్ ఇన్ Q1 దగ్గర 1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి, Q1 దగ్గర 1 వస్తే Q2కి వెళ్ళాలి. నవ్ వీఆర్ ఇన్ Q2. ఇప్పుడు మనం Q2 దగ్గర ఉన్నాం. నెక్స్ట్ సింబల్ ఏంటి 0. ఇప్పుడు Q2 దగ్గర 0 వస్తే ఎక్కడికి వెళ్ళాలి, Q1 దగ్గరికి వెళ్ళాలి. అండ్ నవ్ వీఆర్ ఇన్ Q1. నెక్స్ట్ 0 వచ్చింది. ఇప్పుడు వీఆర్ ఇన్ Q1 దగ్గర 0 వస్తే ఫైనల్ స్టేట్లో ఉంది. అంటే ఈ స్ట్రింగ్ అయిపోయే టయానికి మనం ఎక్కడ ఉండాలి, ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. సో ఇది కొంచెం డిఫరెంట్ అండి, ఇంతకుముందు చేసిన ప్రాబ్లం కంటే ఇది కొంచెం డిఫరెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ స్టేట్ అనేది డెడ్ స్టేట్కి కనెక్ట్ అయి ఉండకూడదు. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.